సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 29వ తారీఖు నవంబర్న రాత్రి అరౌండ్ 7:30 ఆ టైంకి మన ఊర్వశి థియేటర్ జంక్షన్ దగ్గర ఒక మూవింగ్ బస్ మీద ఒక లిక్విడ్ అన్నది పడడం జరిగింది. సో ఆ లిక్విడ్ పడ్డాక అక్కడ డ్రైవర్ వెనక సీట్ మీద వెనక సీట్లో కూర్చున్న మహిళల మీద ఆ లిక్విడ్ పడడం జరిగింది. సో దాని మీద చాలా ఒక రకమైన భయాందోళనలకు అందరూ గురి కావడం జరిగింది. ఆ బాధితులు యాసిడ్ దాడి అని చెప్పడం, దాని మీద చాలా సెన్సేషన్ కూడా క్రియేట్ కావడం జరిగింది. దాన్ని సీరియస్గా తీసుకున్న మన ఆనరబుల్ సిపి సార్ 21 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఓవరాల్ ద కమిషనరేట్. సో అది ఎవరు, ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు ఆ లిక్విడ్ని పోయడం జరిగింది, దాన్ని కూడా మనం వెరిఫై చేయడం కోసం. సో బాధితుల స్టేట్మెంట్ ప్రకారము ఆ రోజు ఆ బస్సు వస్తున్నప్పుడు ఆ పక్కన నుంచి ఉన్న ఒక వ్యక్తి లిక్విడ్ వాళ్ళ మీద కొంచెం ఏదో ఒక యాసిడ్, వాళ్ళ టెర్మినాలజీ ప్రకారం పోయడం జరిగిందని వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి ఎలాంటి ఆధారం లేని పరిస్థితి. సో సహజంగా ఎవరి మీద ఏదైనా దాడి జరిగిందంటే దానికి ఒక మోటివ్ ఉంటుంది. ఆ బాధితుల పట్ల ఎవరికైనా ఏదైనా గ్రడ్జి ఉండడం కానీ, వాళ్ళ మీద ఏదన్నా వాళ్ళకు ఒక లెసన్ టీచ్ చేయడం గురించి పోయడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇది డ్రైవర్ వెనుక సీట్ ఉంది కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ వరుసగా ఉన్న వాళ్ళ మీద ఎవరికైనా ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళతో ఎవరికైనా గొడవలు ఉన్నాయా, మనం ఆ విక్టిమ్స్ని కూడా విచారించడం జరిగింది అన్ని రకాల యాంగిల్స్లో. బట్ విక్టిమ్స్ దేవర్ టోటలీ క్లూలెస్. అసలు వాళ్ళకి ఎవరితోనూ గొడవలేదు. అంత డ్రాస్టిక్ స్టెప్, ఒక యాసిడ్, వాళ్ళ టెర్మినాలజీలో యాసిడ్ పోసేంత ఇష్యూస్ వాళ్ళకి లేవు. మనం అంతా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం జరిగింది. మన డ్రైవర్తో మొదలుపెట్టి స్టార్టెడ్, కండక్టర్తో స్టార్టెడ్, వరుసగా కూర్చున్నాం. ఎస్పెషల్లీ మహిళలు కాబట్టి ఈ కేసుని చాలా సీరియస్గా సిపిగా తీసుకోవడం జరిగింది. సో మేమందరం కూడా ఈ కేసుని, మన టీమ్స్ అంతా కూడా వీ ట్రై టు సాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ ద థింగ్ ఈజ్, మనకి ఎట్లాంటి క్లూస్ లేవు. ఆ రోజు రాత్రి కావడం, ఎవరు చూడకుండా ఉండడం, అలాగే ఎస్పెషల్లీ బాధితులు మనకి కనీసం ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకు కూడా అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. సో మనం గ్రౌండ్ జీరో నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో స్టార్టింగ్లో మనం ఇమ్మీడియట్గా సీసీటీవీ ఫుటేజ్, మీకు అందరికీ ఫస్ట్ వచ్చేది ఆ దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీ కలెక్టెడ్. కొన్ని వందల సీసీటీవీ ఫుటేజ్లు మన టీమ్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఒక చోట మాకు కొంత అనుమానితంగా ఒక బాటిల్ పట్టుకున్న అమ్మాయి మనకు ఒక విషయం చెప్పింది. విక్టిమ్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ లేడీ ఒక గ్రీన్ బాటిల్లో ఎవరో పోసారు అన్నమాట మనకు చెప్పడం జరిగింది. సో మనం సీసీటీవీ ఫుటేజ్లు వెరిఫై చేసినప్పుడు ఒక పెయింట్ ఇమేజ్, ఒక గ్రీన్ బాటిల్ పట్టుకొని ఆ మూవ్మెంట్, ఆ బస్ ఉన్న టైంలో మూవ్ అవుతున్నది. బస్ ఆగిన తర్వాత ఆ బాటిల్తో అతను బస్ క్రాస్ అయ్యి వెళ్ళడం కూడా మనం చూసాం. సో ఇంకా ఫర్దర్ ఎన్హాన్స్మెంట్కి మనం వీటిని అక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. అలాగే తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్కి పంపించడం జరిగింది. అలాగే ఫైనల్గా గుజరాత్లో ఉన్న నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కూడా మనం పంపించడం జరిగింది. సో మనకి మొన్నే ఆ రిపోర్ట్ వచ్చింది. అందులో మనకి క్లారిటీ కూడా వచ్చింది. మనం తీసిన దాంట్లో కూడా ఒక వ్యక్తి మూవ్మెంట్, అతన్ని మనం జీరో డౌన్ చేయడం జరిగింది. సో అతని డీటెయిల్స్ ఏంటి అంటే, అతని పేరు వెంకట శ్రీనివాస్, 39 సంవత్సరాలు. ఇతను ఏం చేస్తాడంటే, లైక్ ఒక వెగాబాన్ టైప్లో, ఒక బెగ్గర్ టైప్. ఇతను వాళ్ళ ఇంటి నుంచి రోజు ఆర్టీసీ బస్సులో ఒక స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కొంచెం అడుక్కోవడం, ఏదైనా డబ్బులు నలుగురితో ఏదైనా తీసుకోవడం, వచ్చేసాక తిరిగి ఆ బస్సులోకి వచ్చేయడం. ఈ ప్రాసెస్లో అతను ఎందుకు పోసాడు అని మనం అతను విచారించినప్పుడు నిన్న అతను మన టీం సెక్యూర్ చేయడం జరిగింది. శ్రీనివాస్ అన్న అతను చెప్పింది ఏంటి అంటే, అతని దగ్గర చాలాసార్లు డబ్బులు ఉండవు. ఆర్టీసీ బస్సు ఎక్కి అతను డబ్బులు ఇవ్వడు టికెట్కి. సో వాళ్ళు దింపేస్తారు ఇతన్ని. దానివల్ల ఇతను ఆర్టీసీ బస్ కండక్టర్లు, డ్రైవర్ల మీద ఒక రకమైన గ్రడ్జ్ డెవలప్ చేసుకొని, నన్ను బస్సు నుంచి ఇలా దింపేస్తున్నారు, నాతో అమర్యాదగా వ్యవహరిస్తున్నారు కాబట్టి టికెట్ లేకపోయినా నన్ను అలా దింపకూడదు అన్న ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్తో అతను వాళ్ళకు ఒక లెసన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో డ్రైవర్ మీద, కండక్టర్ మీద పోసే ప్రయత్నంలో అతను అది రోడ్ క్రాస్ చేసుకుని వచ్చి బస్సు ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు డ్రైవర్ సైడ్ పోయడం జరిగింది. యాక్చువల్లీ అది బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్ మనం వాడుతూ ఉంటాం కదా, అది యాక్చువల్గా అది బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది అంతే తప్ప ఒక యాసిడ్ దాడి అంత ఇంటెన్సిటీ కానీ అంత హై లెవెల్ యాసిడ్ కూడా ఇది కాదు. మనం అతని దగ్గర ఏదైనా సో మనం దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించాము, ఆ సీజ్ చేసింది కాబట్టి మేము మీకు డిస్ప్లే చేయలేకపోతున్నాం. అతన్ని మనం అధీనంలోకి తీసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ఎదురు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ ద మీడియా, ఎందుకంటే చాలా హైలీ సెన్సిటివ్ కేసు ఇది. మనం క్లూస్ లేని పరిస్థితి, బాధితులు కూడా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. సెన్సేషన్ కోసం, మీ టీఆర్పీ పెంచుకోవడం కోసం మీరు ఏదో న్యూస్ రాయకుండా మాతో పాటు సపోర్ట్ చేస్తూ మేము మీకు న్యూస్ ఇచ్చే వరకు కూడా మీరు చాలా ఓపిక్గా, చాలా సహనంతో
మాకు కోఆపరేట్ చేసినందుకు ఐ థ్యాంక్ ద మీడియా ఫ్రెండ్స్.